అందరికీ నమస్తే. ఆన్లైన్ తెలుగు టీచర్ ఛానల్కి స్వాగతం. నేను మీ రామగీత. ఈరోజు మనం వెళ్ళబోతున్న ప్రదేశం 13వ శతాబ్దానికి చెందిన ఒక పవిత్రమైన శివాలయం అండి. మరి మన ప్రయాణం మొదలవగానే ముందుగా కనిపించేది పచ్చని ప్రకృతి అందాలు. ఇరువైపులా విస్తరించి ఉన్న పొడవాటి చెట్లు, మృదువుగా 1000 రంగుల్లో మెరిసే ఆకులు మనసును మైమరిపింపజేస్తాయి. ముందుకు కదులుతున్న కొలది కొండల మధ్యగా తిరుగుతూ వెళ్ళే ఈ దారి ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది. వెలుతురులో మెరిసే పచ్చని పర్వతాలు, సమీరంలగలో ఊగే చెట్లు, ప్రకృతి సోయగాలు అందమైన స్వాగతం పలుకుతాయి. ఇలా ప్రకృతి కోలాహలంతో నిండిన దారితో ప్రయాణిస్తూ మనం ఒక పవిత్ర స్థలం వైపు చేరుకుంటున్నామనే భావన మన హృదయంలో మరింత భక్తిని నింపుతుంది. ఆలయానికి వెళ్ళే దారంతా పచ్చని ప్రకృతి, కొండల అందాలు కనిపిస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. వైజాగ్ లాంటి రద్దీ నగరంలో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం ఉండటం చాలా ప్రత్యేకం. మరి ప్రవేశ ద్వారానికి చేరుకున్న వెంటనే ఒక ప్రత్యేకమైన పవిత్రత మనసును తాకుతుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉద్యానవనం కూడా ఎంతో అందంగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేసిన శివపార్వతి విగ్రహాలు వైజాగ్లోని కైలాసగిరి కొండపై కనిపించే విగ్రహాలకు చాలా దగ్గరగా గుర్తు చేస్తాయి. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ప్రశాంతత, దీపాల వెలుగు, ధూపం, పరిమళం, గంటల శబ్దం, ప్రతి అంశంలోనూ ఒక పవిత్రత, ఒక ఆధ్యాత్మిక స్పర్శ ఉంటుంది. ఆలయ శిల్పాల్లోని ప్రతి గీత, ప్రతి ఆకృతి ఆ కాలం కళాకారుల నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక్కడి పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతాయి. ఆలయ ప్రాంగణంలో నిలబడి చూస్తే శాంతి, ప్రశాంతత, ఆధ్యాత్మికత మొత్తం మనసును నింపేస్తాయి. మరి ఆలయంలో దేవుని దర్శించుకుందాం రండి. ఈ దేవాలయం 13వ శతాబ్దానికి చెందింది. ఇక్కడ శివలింగం స్వయంభూ స్వరూపం. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు శివపార్వతుల ఆశీర్వాదాలతో శాంతి, సంతోషం పొందుతారు. మరి ఇక్కడికి ప్రతినిత్యం వచ్చే ఒక భక్తుడితో మనం ఇప్పుడు మాట్లాడదాం రండి. ఓం నమ శివాయ. నర్వగ్రామ ఉమా నాగలింగేశ్వర స్వామి వారి యొక్క శివాలయంలో స్వామివారి ఆలయం నర్వగ్రామంలో మన వెలిసి ఉంది. ప్రత్యేకంగా ఈ ఉమా నాగలింగేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం మీరు చూసి ఉంటారు. ఆ స్వామివారి యొక్క ఒకే పానపట్ట మీద స్వామివారు మరియు అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. ఇది ఇక్కడ ప్రత్యేకత. పైగా ఈ నర్వ గ్రామంలో వెలిసిన ఈ ఉమా నాగలింగేశ్వర స్వామివారు మన నర్వ గ్రామానికి ఈశాన్య ప్రదేశంలో అటు డ్యామ్ అనగా ఈశాన్య ప్రదేశంలో వాటరు ఎప్పుడు నిత్యం పారుతున్నటువంటి వాటర్ ఉంటుంది. నైరుతి వైపు ఎత్తైన కొండలు, మొత్తం గ్రామం అంతా కూడా మంచి పల్లె వాతావరణంలో చక్కగా కొలువై ఉంటుంది. ఇకపోతే ఈ నాగలింగేశ్వర స్వామివారి యొక్క విశేషత ఏంటంటే చుట్టుపక్కల నర్వ గ్రామంలో ఉన్న రైతులు ఎక్కువ మంది పాడి పంటల ప్రసిద్ధి. రైతులందరూ కూడా తమ తొలిచూలి పాలు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేస్తే వారి యొక్క పాడి పంటలు అభివృద్ధి చెందుతాయి అనే వాళ్ళకి ఎంతో నమ్మకం, విశ్వాసంతో వస్తూ ఉంటారు. ఇకపోతే ఈ గ్రామంలో ఇట్లా సుమారు ఒక 2-3 గ్రామాల నుంచి మహిళలు వచ్చి వాలంటీర్గా వాళ్ళు వచ్చి వారి యొక్క అందరి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. స్వామివారి యొక్క దినదిన ప్రవర్ధమానమే ఒక మంచి క్షేత్రంగా మారాలని మీ అందరికీ భావిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీరు ఎప్పటి నుండి వస్తున్నారండి ఇక్కడికి? నేను చిన్నప్పటి నుంచి ఇంచుగా నాకు ఒక 5-6 ఏళ్ళ నుంచి ఆలయానికి రావడం చేస్తున్నాం. మాది నర్వ గ్రామమే. నేను నేవల్ డాకెట్ ఎంప్లాయ్. స్వామివారి యొక్క ప్రత్యేకమైన ఒక ఇది వల్ల నాకు జాబ్ వచ్చింది. ఆయన్ని ప్రార్థన చేసి ఒక సందర్భంలో స్వామివారిని నేను దూషించడం జరిగింది. నాకు ఇలాగ రాలేదు, నాకు లాస్ట్ ఆపర్చునిటీ అని స్వామివారిని కఠినంగా నేను మాట అన్నాను. ఒక గంటలో నాకు ఫోన్ వచ్చి మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పారు. నాకు అది చాలా ఆ అద్భుతాన్ని నేను మర్చిపోలేనండి. అలాగే చాలామంది ఇక్కడ ఈ 11 వృద్ధాలు అయిన తర్వాత సుమారుగా ఒక డాక్యుమెంట్ ఎంప్లాయీస్ ఒక 15 మంది కేవలం స్వామివారి సేవలో ఉన్న వాళ్ళకి వచ్చిందండి జాబ్. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ వాళ్ళకి కూడా అందరికీ కూడా జాబ్ వచ్చింది. మేము అందరూ కూడా స్వామివారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామండి. మా సదా ఆయన సేవలో తరిస్తూ ఉంటాం. చాలా ధన్యవాదాలండి.
ఇక్కడ అనునిత్యం పూజ చేస్తున్న మనం పూజారి గారితో కూడా మాట్లాడదామండి. అతని తాలూకా ఈ ఆలయం యొక్క అద్భుతాన్ని అతని మాటల్లో విందామా మరి? శ్రీ 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 ఉమానాగలింగేశ్వర స్వామి వారి యొక్క స్వయంభూ దేవాలయం పెద్దనరలో వేంచేసిన శ్రీ ఉమానాగలింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం చాలా ప్రాముఖ్యతమైన దేవాలయం. 13వ శతాబ్దం నాటి దేవాలయం. ఈ దేవాలయం ఊరికి ఈశాన్యం మూలంది. అలాగే ఈ యొక్క దేవాలయం ప్రాముఖ్యత ఏమిటంటే, చక్కగా రైతు అనేవాడు దున్నుతుండగా భూమధ్య నుంచి వచ్చిన ఈ యొక్క శివలింగం అమ్మవారి యొక్క ఉద్భవించడం అనేది గ్రామంలో వేంచేసి ఉంది. అలాగే స్వామివారి యొక్క దేవాలయంలో ప్రతి ఒక్కరు ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారి యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరిక అనేది అతి శీఘ్రంగా నెరవేరుతూ, అలాగే ఈ దేవాలయంలో ఒక ప్రాముఖ్యత అనేది ఏమిటంటే, ఎవరైతే 11 మాస శివరాత్రులు రుద్రాభిషేకం చేసుకుంటారో వారి అనుకున్న కార్యక్రమం అనేది శీఘ్రంగా నెరవేరుతూ ఉంటుంది. అలాగే ఈ దేవాలయానికి ఆగ్నేయ మూల శ్మశానం, ఈశాన్యం మూల చక్కగా మేఘాద్రి గడ్డగా ఉంది. అలాగే స్వామివారి యొక్క ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా భోగభాగ్యాలు ఇస్తూ, అలాగే పరిసర ప్రాంతం వచ్చిన భక్తులందరికీ కూడా అనేక రకాల ఆరోగ్యాలు ఇస్తూ వాళ్ళ యొక్క కోరికలు శీఘ్రంగా నెరవేరుస్తున్న భగవంతుడికి భక్తులు కూడా ఏదైనా వస్తు రూపేణ ధన రూపేణ అనేక రకాలుగా సహాయ సహకారం దేవాలయానికి అందిస్తుంటారు. అలాగే ప్రతి ఒక్కరు ఈ యొక్క దేవాలయం దర్శనం చేసుకొని శ్రీ ఉమానాగలింగేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందగలరని మరి కోరుతున్నాం. ఓం నమః శివాయ. మరి విన్నారు కదండి ఈ ఆలయం యొక్క విశిష్టత, మహిమ అంతా కూడా. మరి ఈ ఉద్యానవనం నడుమ శివపార్వతుల దివ్యరూపం ముందు నిల్చున్న క్షణం మనసుకు శాంతి, హృదయానికి ఆశ, ఆత్మకు ఆధ్యాత్మికతను ఇస్తుంది. ఇదే నరవ శివాలయం మహిమ. మరి పచ్చని ప్రకృతిలో నిండుగా వినిపించే ఆ పవిత్ర నిశ్శబ్దం శివపార్వతుల దివ్య ఛాయాతోడై ఈ స్థలాన్ని మరుపురాని అనుభవంగా మారుస్తుంది. నరవ శివాలయం విశాఖపట్నం గుండెల్లో దాగిన ఒక శాంతిమయమైన ఆభరణం. మరి ఈ ప్రకృతి రమణీయమైన ఆలయాన్ని చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో రాయండి. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.